సంక్రాంతి, అలాగే మార్చి ఏప్రిల్లో శివరాత్రి, అలాగే 9-10 మాసంలో నవరాత్రి. నేను 3 రాత్రులే ఉంటానన్నాడు అల్లుడు. నేను 3 రాత్రులే ఉంటానన్నాడు. అంటే మొత్తం ఎన్ని 9 నెలలు ఉంటున్నాడు అనమాట. ఆ విధముగా అల్లుడు ఏ విధంగా పోలేదు. అల్లుడు అంటే ఎవరో కాదు, మనమే. ఎన్ని కథలు మనకి చెప్తారు. మనలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ కూడా ఆ విధంగా విడిచిపెట్టి పోవడంలే. అవి పోవడానికే ఈ పరసవేది ఆమెటువంటి యొక్క బ్రహ్మ బోధను సోకితే మనలోని ఆ యొక్క మాలిన్యము తగ్గుతా వచ్చి మనము ఆ పరసవేది చదివినప్పుడు మంచి బంగారం, బుధ వేసిన బంగారం వల్లే తయారవుతాము. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనం మొదటి ప్రశ్న వేస్తున్నాం కదా. అంటే ఏమని అర్థమవుతా ఉంది? మనలోని మాలిన్యము పోతే నీవే దేవుడు. అహం బ్రహ్మాస్మి. పలకండి, అహం బ్రహ్మాస్మి. అహం నేనే దేవుడు అని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారు. కనుక జాగ్రత్తలో ఉన్నాం, స్వప్నంలో ఉన్నాం, సుశుద్ధిలో ఉన్నాం. అంటే ఏమవుతుంది? 3 అవస్థల ఎందు కూడా నేనే ఉన్నాను. 3 అవస్థలు కాదు, దీనికంటే వేరే ఉన్నటువంటిది ఇంకొకటి ఉంది. చతుర్థం మరణంటే స ఆత్మ. 4వ దశ అయినటువంటి మహాకారణం, మహాపూజాయం. ఎప్పుడు మనం అడుగుపెట్టిన వేదాంత లక్ష్మి ఆసనంలో అడుగుపెట్టిన వాళ్ళు ఈ మహాపూజాయం అనేటువంటి పూజ, నిజమైన పూజ, ఆత్మ పూజ చేస్తున్నారు. దీనికి మనకు చదువు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. మనం శ్రమపడి మనం చేసుకునే పనులు వదిలే పని కూడా లేదు. ఇక్కడ మనం చేసుకునే పనులు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్క రూపాయిగా మనకు ఖర్చు కాదు. మనం ఏం చేయాలంటే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. 24 గంటలు భగవంతుడు ఇస్తే 8 గంటలు నిద్రపోతే మిగిలిన 16 గంటలు మనము పనులను ఒక 10 గంటలు వినియోగించి మిగిలిన ఆ యొక్క 4-6 గంటలు ఉదయం సాయంత్రం వినియోగించుకోండి. మాకు పనులు ఉన్నాయి. ఎప్పుడు నేను పిలుస్తున్నా అని ఎప్పుడు పాస్ చేసుకొని ఎత్తుకోని పోతాడు. గుర్తు పెట్టుకోండి అందరూ. మాకు పనులు ఉన్నాయి. ఎప్పుడు వీడికి దగ్గర అవుతున్నా లేదు, ఆశ్రమానికి దగ్గరైనా ఎప్పుడు దూరమైనాడు. మనకి ఏది కావాలా? యముని బాధల మార్పను మాయప్ప వైద్యుడము నారాయణ. రోజు పుట్టినాము, చచ్చేది ఒక రోజే, కానీ రోజు పుట్టి చచ్చినాము. అందరూ మన హృదయం మీద ఒకసారి వేసుకొని గుర్తు తెచ్చుకోండి. ఎన్నిసార్లు బాధపడుతున్నాము, ఎన్నిసార్లు ఏడుస్తున్నాము, ఎన్నిసార్లు దుఃఖపడుతున్నాము. ఎందుకు ఆ బాధ, ఎందుకు ఆ దుఃఖం? ఏమి తెచ్చినాము తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు, ఏమి తీసుకుపోతున్నాము? ఈ రహస్యాలన్నీ కూడా ఇక్కడి నుంచి మేము చెప్తే ఇది అర్థమయ్యేది కాదు. గురువుల చెంత నిత్యము 2-3 గంటలు కేటాయిస్తే మనలోని ఆ యొక్క మాలిన్యం అనేటువంటి పోయి ఆ యొక్క పుటము వేసిన బంగారం వల్లే, మేలిని బంగారం వల్లే మన యొక్క అంతఃకరణం శుద్ధమైపోయి ఆ యొక్క జ్ఞానం అనేటువంటిది దేవత కైవల్యం, ఆ కైవల్య సిద్ధి మనందరం పొందాలంటే చతుర్థం మన్యంతే సా ఆత్మ. ఆ యొక్క 4వ స్థితిలో కూడా మనకు సంకల్పాలు వస్తున్నాయనేటువంటి రహస్యాన్ని చెప్తున్నారు. అంటే 4వ దశలో కూడా నువ్వు ఉన్నావు. తర్వాత ఈ ఆడే శ్వాస చలనం అనేటువంటి మనసు 2 ఉడికిపోతే ఉండేదే దేవుడు. అప్పుడు తీసివేయడానికి ఇంకోటి లేదు. కనుక ఆ యొక్క బ్రహ్మబోధ వింటూ బ్రహ్మనిష్ట చేసుకుంటూ నిత్యము మనము సహజంలో ఉంటే నీవే బ్రహ్మము. రోజు ఏడ్చి బాధపడి భయపడి దుఃఖపడేదానికి మనం ఏం తెచ్చినాము? అంతా ఈశ్వర సంపద. శరీరం అంతా ఈశ్వర సంపద అనే భావనలోకి మనము రావాలి అంటే మొదట బోధలు అవసరము. కనుక అట్టి బోధలు అందించినటువంటి బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంత లక్ష్మణుల వారికి మరొకసారి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. పరమార్థము మరి చక్కటి అంశాన్ని అందించినటువంటి ప్రసాద్ గారికి ధన్యవాదములు. ఇప్పుడు లక్ష్మీదేవి గారు ఒక పాట పాడతారు. బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంత లక్ష్మణ ఆశ్రమంలో ఈరోజు అద్వైత జరుగుతున్న స్వామి పాపత్తులకు నమస్కరిస్తూ వేదిక ఆశీర్వాద గురువులకు
ఆశ్రమంలో అద్వైతులకు చేసిన మహాత్ములందరికీ నమస్కరిస్తుంది. ఈనాడు మనం అద్వైతులను జరుపుకుంటున్నటువంటి జిఎన్ శాస్త్రి గారి జ్ఞాపకార్థంగా 2 మాటలు చెప్పదలుచుకున్నాను. వాస్తవంగా నేను ఆశ్రమం నుంచి చాలా దూరంగా ఉంటున్నాను కాబట్టి వేదాంత పరంగా సందేశం ఇవ్వదలుచుకున్న అభిప్రాయాలు మాత్రం చెప్పదలుచుకున్నా. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. జిఎన్ శాస్త్రి గారు అందించినటువంటి ఆయనను మేమైతే చూడలేదు, కానీ ఆయన అంశ అయినటువంటి శివానంద స్వామి గారు దగ్గర శిక్షణ పొందినాం కాబట్టి శివానంద స్వామి గారు ఈనాడు మహిళా మూర్తులందరూ కూడా ఎటువంటి తత్వాలతో మన సభను ఎంత రంజనీయంగా చేసినారో అలాగే ఆయన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. తత్వతారాలు భక్తి జ్ఞాన వైరాగ్యములతో తీసుకెళ్లేటువంటి. సో మహిళామూర్తులు కూడా అటువంటి తత్వాలను ఇంకొంచెం తీసుకెళ్ళి ఇంకొంచెం మనం ముందుకు తీసుకెళ్తే ఆనాటి ఇక్కడ ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఇలా ధ్యాన మందిరాన్ని నిర్మించి వాళ్ళందరినీ ఎలా కలుసుకుంటున్నామో ఒక సూచన అభిప్రాయం ఏంటంటే ఆ యొక్క పుస్తకాన్ని కూడా అందులో మంచి మంచి తత్వాలు వైరాగ్యాలు తీసుకొని దాన్ని సమన్వయపరచుకొని మనం ముందుకెళ్తే ఎంత బాగుంటుందని ఒక అభిప్రాయం. అలాగే ఆయన కుమారుడైన జి నమశివాయ స్వామి కూడా మనం ఇక్కడ రామచంద్ర స్వామి వచ్చినప్పుడు సూచన ఇచ్చేవాడు. ఆయనైతే స్వామి దగ్గరికి వెళ్ళి బుద్ధిని పెంచటి దైవము తత్ప్రణమామి సదా పరమేశ, తత్ప్రణమామి సదా పరమేశ. కామముతోనే కర్మలు చేసి అనుభవించుటకు జన్మలనెత్తి కష్ట సంగ్రమునము నిగిన మాకు జ్ఞానము నీయవెవో పరమేశ, జ్ఞానము నీయవెవో పరమేశ. జ్ఞానమనంతము ఈశుని సొంతము వేద ఈశుని జ్ఞానము కోసము. సాత్విక బుద్ధిని పెంచడి దైవము తత్ప్రణమామి సదా పరమేశ. క్రోధముతోనే ఆలోచన మరచి కాని కర్మలను చేసడి మాకు జ్ఞానము నీయవెవో పరమేశ. ఇలా కామము, క్రోధము, లోభము, మోహము ఒక్కొక్క పదాన్ని తీసుకొని ఒక్కొక్క చిహ్నం రాసి దాన్ని అన్వయించుకునే విధానం చెప్పాడు. ఇప్పుడు స్వామి యొక్క ఆలోచన ఏమో కానీ సామాన్య జనాలకు చేరాలి అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి పదం ఏం తీసుకున్నాడంటే జ్ఞానమనంతము ఈశుని సొంతం. ఇది ఎక్కడ తీసుకున్నాడు అని అంటే నాకు అన్వయించిన విషయంలో మనకు స్తోత్ర జ్ఞాన రత్నాలను చూడండి. దాంట్లో మొదటి అధ్యాయంలో స్థావరం జంగమం వ్యాప్తం యత్కించి చరాచరం వంపదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువులను ఆశ్రయించినప్పుడే జ్ఞానం వస్తుంది. జ్ఞానము అనంతము. అనంతం అంటే ఏంటి? అంతము లేని. అంతము లేనిటువంటి విషయాన్ని చెప్పేటువంటి వాడు అనంతుడై ఉండాలి. మనం ఇక్కడ చెప్పేటువంటి అనంతుడమా? కాదు కదా. కాబట్టి అది ఎవరి సొంతము? ఈశ్వరుడి సొంతము. అటువంటి ఈశ్వరుడు మనం వేడుకోవాలి. వేడుకొని ఏమని వేడుకోవాలి? సాత్విక బుద్ధిని పెంచే దైవం. సాత్విక బుద్ధి అంటే ఏంటి? సాత్విక బుద్ధి అంటే అనుకూలంగా ఉండి ప్రతికూలంగా ఉండి అందరినీ సమముగా చూసేటువంటి ఆ యొక్క బుద్ధిని పెంచే తత్వాన్ని మాకు ఇమ్మని మనం ఆ దైవాన్ని వేడుకోవాలనేటువంటి ఉద్దేశంతో అటువంటి సామాన్య జనానికి తేరు వేసి మొట్టమొదట్లో ఈ వేదిక పైన ఈ ఆశ్రమంలో సర్వీస్ చేసేటప్పుడు వేదిక నుంచి వేరే వాళ్ళు ఇంకెవరైనా భగవత్ తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుస్తుగా పూజేదమంటే, తుమ్మి పువ్వులు తెచ్చి నీకు తుస్తుగా పూజేదమంటే, కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నది లింగా. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు
తుస్తుగా పూజేదమంటే కొమ్మ కొమ్మకు కోటి తుమ్మెద ఎంగిలంటున్నది లింగ మహానుభావ మా దేవ శంభో మా లింగమూర్తి ఏమి సేతురా లింగ ఏమి సేతురా. మరి పాలిస్తామంటే దూడలు ఎంగిలి చేశాయి, మరి పువ్వులు తెస్తాము అంటే తుమ్మెదలు ఎంగిలి చేశాయి, మరి గంగ నీటితో అభిషేకం చేద్దాము అంటే చేపలు ఎంగిలి చేశాయి. మరి దేనితో భగవంతుని అభిషేకం చేయాలి? మనసుతో అభిషేకం చేయాలి. మన మనసుకు ఎంగిలి అంటలేదా? అంటింది. విషయ ప్రపంచంలో మునిగిపోవడమే. అయితే దానిని మనము అర్పించడానికి అవకాశం ఉంది. ఆ మాలిన్యాన్ని అంతా కూడా ఆ లింగడే తొలగిస్తాడు. హరి. ఇప్పుడు వేదాంత లక్ష్మణార్యుండో అహం బ్రహ్మాస్మి జ్ఞానముచే మోక్షం గుణసగిన అట్టి దివ్య సద్గురుని పాద పద్మములకు నమస్కరించున్. అట్టి దివ్య సద్గురుని పాద పద్మములకు నమస్కరించున్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాక్షాత్ శివస్వరూపులు బ్రహ్మలీన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణాల దివ్య చరణానందములకు నమస్కారములు తెలియజేస్తూ అస్మద్ గురుదేవులకు మాతాపితరులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ వేదికను అలంకరించినటువంటి మాతృమూర్తి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ సభకు ఇచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ మీ అందరి హృదయంలో ఉన్న సచ్చిదానంద సద్గురు పరమాత్మకు నమస్కారం. 25వ సంవత్సరంలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి అందరికీ ఆ సద్గురుదేవుడు, ఆ జగన్మాత ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, జ్ఞానప్రాప్తి అందరికీ కలగాలని ఆశిస్తూ ఇప్పుడు మనకు ఇంతవరకు ఎంతోమంది మహాత్ములు బ్రహ్మంలో స్థానం ఎక్కడ? ఆత్మస్థానం. సరే, ఈ ఆత్మస్థానం నందు బ్రహ్మపీఠం ఉన్నారు కాబట్టి అందుకే ఆత్మస్థానం నందు ఉన్నటువంటి బ్రహ్మ విద్యను మహాత్ముల ద్వారా, గురువుల ద్వారా ఎరిగినటువంటి మరి స్వామి గారి ప్రథమ శిష్యులలో జిఎన్ శాస్త్రి గారు వారి యొక్క ఈరోజు ఆరాధనగా కూడా మనం భావించుకోవచ్చు కదా. అద్వైత వ్రతం రోజు స్వామి గారి యొక్క ఆరాధన కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. సరే, మంచిది, సదవకాశం. ఉదాహరణ కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాబోదు మానవ జన్మ. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాబోదు మానవ జన్మ. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ. ఎందుకొరకు ఇటు వచ్చావో ఏమి చూసి కన్నుమూశావో? ఎందుకొరకు ఇటు వచ్చావో ఏమి చూసి కన్నుమూస్తావో? తెలుసుకోర జీవా జగతిలోన నీవు,
జగతిలోన నీవు. నీకెంతటి సంపద ఉన్నా ధనవంతుల నీడన ఉన్నా, నీకెంతటి సంపద ఉన్నా ధనవంతుల నీడన ఉన్నా, తలవ్రాత తప్పింపతరమౌనటే, త్వరరాత తప్పింపతరమౌనటే, తుల్లి తుల్లి పడబోకే తుంటది బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోదు మానవ జన్మ, తుల్లి తుల్లి పడబోకే తుంటది బొమ్మ. ఎవరు వారు నా వారంటూ విర్రవీగనేలా, వారు వీరు నా వారంటూ విర్రవీగనేలా, ఎవరు రారు వెంట వెళ్ళిపోనాడు, వారు వీరు నా వారంటూ విర్రవీగనేలా, ఎవరు రారు వెంట వెళ్ళిపోనాడు. చల్లచల్లని రాముని సేవ మరి మరువక చేయగరావా, చల్లచల్లని రాముని సేవ మరి మరువక చేయగరావా, నీ జన్మ తరించు ఓ జీవుడా, నీ జన్మ తరించు ఓ జీవుడా, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోదు మానవ జన్మ, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ. ఎన్ని ఎన్ని భోగాలున్నా ఏమి లాభమన్నా, ఎన్ని ఎన్ని భోగాలున్నా ఏమి లాభమన్నా, దైవ పూజలేని జన్మమెందుకన్నా, ఎన్ని ఎన్ని భోగాలున్నా ఏమి లాభమన్నా, దైవ పూజలేని జన్మమెందుకన్నా, నీకెంతటి మునగాడైనా నీకెంతటి బలగము ఉన్నా, నీ వెంతటి మునగాడైనా నీకెంతటి బలగము ఉన్నా, రామయ్య కృపలేని బ్రతుకెందుకు, రామయ్య కృపలేని బ్రతుకెందుకు, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోదు మానవ జన్మ, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ. ఎంత పెద్ద పదవులు ఉన్నా చక్రవర్తి తానై ఉన్నా, చావు తప్పదన్నా పరమహంసకైనా, ఎంత పెద్ద పదవులు ఉన్నా చక్రవర్తి తానై ఉన్నా, చావు తప్పదన్నా పరమహంసకైనా, ఈ వన్నెల చిన్నెల కన్నా పరమేశ్వర కృపయే మిన్నా, ఈ వన్నెల చిన్నెల కన్నా పరమేశ్వర కృపయే మిన్నా, భక్తి మనకు లేకుంటే బ్రతుకంత సున్నా, భక్తి మనకు లేకుంటే బ్రతుకంత సున్నా, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ, మళ్ళీ మళ్ళీ రాబోదు మానవ జన్మ, తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ. హరి ఓం.
పాదాత్మను నమస్కరిస్తూ బ్రహ్మశ్రీ అన్నయ్య తీర్థ స్వామి పాదపద్మం నమస్కరిస్తూ శ్రీరామచైతన్య స్వామి పాదపద్మం నమస్కరిస్తూ కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తం వికను నీ చిత్తం వికను ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తం వికను నీ చిత్తం వికను నీ చిత్తం వికను నీ చిత్తం వికను మరవన్ ఆహారము మరవన్ సంసార సుఖము మరవను ఇంద్రియ భోగం మాధవని మాయా మరవన్ ఆహారము మరవను సంసార సుఖం మరవను ఇంద్రియ భోగం మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది నిక్కము నిన్నే నమ్మిది నీ చిత్తం వికను నీ చిత్తం వికను మరచద సుజ్ఞానమును మరచద తత్వరహస్యం మరచద గురువును దైవం మాధవని మాయా మరచద సుజ్ఞానమును మరచద తత్వరహస్యం మరచద గురువును దైవం మాధవని మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది నిక్కము నిన్నే నమ్మి నీ చిత్తం వికను నీ చిత్తం వికను విడువను పాపము పుణ్యం విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడువను పాపము పుణ్యం విడువను నా దుర్గుణములు విడువను మిక్కిలి ఆశలు విష్ణుడని మాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబులు విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబులు విడిచెద ఆచారంబులు విష్ణుడని మాయా విడిచెద షట్కర్మంబులు విడిచెద వైరాగ్యంబులు విడిచెద ఆచారంబులు విష్ణుడని మాయా ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమే ఉన్నది గము నిన్నే నమ్మి నీ చిత్తం వికను నీ చిత్తం వికను తగిలద బహుళం పటముల తగిలద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గం తలపున ఎంతైనా తగిలద బహుళం పటముల తగిలద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గం తలపున ఎంతైనా
తంబికను మంచి తంబికను నీ తంబికను నీచి తంబికను ఏం మాట్లాడద్దు మౌనం. ఓం నమ శివాయ చెప్పండి. ఓం నమ శివాయ. ఓం నమ చెప్పేసా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ చెప్పమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ చెప్పండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.